1 2 3 4 టపాకాయ్ అమ్మమ్మ ఇంకొద్దు చాలు అలసిపోయా. చాలా దీనికి అలసిపోయారా? చలో మళ్ళీ మొదలు పెట్టండి. ఉదయం టపాకాయలు అవి కూడా ఇన్నా. దానర్థం మమ్మీ నాన్నమ్మ. హలో పిల్లలు, మమ్మీ వచ్చేసింది. వీళ్ళిక్కడేం చేస్తున్నారు? చాలు, ఇప్పుడు ఇక మమ్మీ వచ్చింది. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి ఇప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకు? నా దగ్గర ఒంటరిగా వదిలి వెళ్ళడానికి టెన్షన్ అవుతుందా అల్లుడు గారు? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బ, లేదు లేదు, ఇది బబ్లీ ఐడియానే. నేనే చెప్పాను, ఎందుకంటే పిల్లలకు వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మతో టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుందని. నువ్వేం బెంగపడకు బబ్లీ, ఇప్పుడు నేను వచ్చేసాను కదా. ఇప్పుడు మీరు వెళ్ళండి, ప్రశాంతంగా పర్వతాలలో తిరిగి రండి. కేవలం వచ్చేటప్పుడు నా కోసం కాస్త ఐస్ తీసుకొని రండి. బెంగ బబ్లీకి కాదు, మీ అబ్బాయికి అవుతుంది. ఉండాల్సిందే కదా. బాయ్ బాయ్ బబ్లీ, బాయ్ బాయ్ నాన్న, హ్యాపీ జర్నీ. ఇంకా మేమిద్దరం వెళ్తాము. బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ ఆంటీ. పదండి పిల్లలు, నేను మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. మీకెందుకు అలా అనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారని? ఇంకా మీకెందుకు అలా అనిపిస్తుంది వాళ్ళు ఐస్ క్రీమ్ తినరు అని? నాకు అనిపించడం కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను వాళ్ళకి ఫేవరెట్ ని. మీరు కాదు, నేను వాళ్ళకి కాదు, నేను వాళ్ళకి ఫేవరెట్ ని. నేను వాళ్ళకి కాదు, నేను వాళ్ళకి ఫేవరెట్ ని. అవును కదా పిల్లలు? సరే సరే, మనం ఐస్ క్రీమ్ తిందాం లోపలికి వెళ్ళి. సరిగ్గా చెప్పావు పినాకి. కొంతమంది బుర్ర ఎండకి వేడెక్కింది. పద. ఫేవరెట్ అయితే నేనే. ఇంకా ఇది నేను నిరూపించి చూపిస్తా. తీసుకోండి పిల్లలు ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ నాన్నమ్మ. తొందరగా తినేసేయండి. దీని తర్వాత వేడి వేడి రసగుల్లా తినాలి. ఇంకా ఇది కూడా తిను బాబు. ఇంకా ఇలాంటివి తినడం వల్ల ఏమీ జరగదు. తర్వాత భోజనం కూడా చేయాల్సిందే. తొందరగా తినండి పిల్లలు. తర్వాత గులాబ్ జామ్ తినాలి. కానీ నానమ్మ ఇది అయిపోయింది కదా. నేను ఏమీ వినను. మొత్తం వీటన్నిటిని తినేయాల్సిందే. తీసుకో నోరు తెరువు. చూడు వాళ్ళని తినిపించి ఎలా చేసిందో వాళ్ళని. ఇప్పుడు నేనే ఏదొకటి చేయాల్సి ఉంటుంది. మీరు చాలా తినేశారు ఇప్పటికే. ఓ బామ్మో, చాలా ఎక్కువగా తిన్నాం. సరే, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాం. విశ్రాంతి లేదు, అసలే లేదు. నేను ఎన్ని రోజుల తర్వాత వచ్చాను. కాస్త మస్తీ మాత్రం చేయాల్సిందే కదా. మ్యూజిక్. నానమ్మ, కదలలేకపోతున్నాము. అమ్మమ్మతో పాటు పారిపోవచ్చు, కానీ నానమ్మతో డాన్స్ చేయలేరా? లేదు నానమ్మ, మేము చేస్తాంగా డాన్స్. సరే, డాన్స్ చేయండి. మీ అందరి ఎనర్జీ ఎక్కడికి వెళ్ళింది? డాన్స్ చేయండి. ఫిట్నెస్ కోసం కేవలం డాన్స్ మాత్రమే చేస్తే సరిపోదు. ఇదిగో తీసుకోండి, కాకరకాయ నిమ్మకాయ జ్యూస్. వద్దు అమ్మమ్మ, వద్దు ప్లీజ్. అలాగా? నానమ్మ చేత్తో ఐస్ క్రీమ్ తినొచ్చు, కానీ అమ్మమ్మ చేత్తో హెల్దీ జ్యూస్ తాగలేరా? ఈ రోజు ఎలాగైనా మీరు ఈ జ్యూస్ తాగాల్సిందే. లేదు నానమ్మ, మేము తాగుతాంగా. నేను తాగుతాను, చూడండి. ఈ ఎక్సర్సైజ్, ఈ డాన్స్, ఈ స్వీట్స్, ఈ కాకరకాయ జ్యూసులు చాలా ఎక్కువ అయిపోయాయి. ఇలా ఇంకొక రోజు జరిగిందంటే నేను పిచ్చివాడిని అయిపోయేలా ఉన్నాను. ఏదైనా సొల్యూషన్ ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా అయితే చాలా కష్టం. నానమ్మైనా అమ్మమ్మైనా ఇద్దరిలో ఎవరూ ఓడిపోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఎవరో ఒకరికి మనం ఇంకొకరిలాగా మారిపోమని సలహా ఇస్తే ఎలా ఉంటుందంటారు చెప్పండి? అమ్మమ్మనేమో నాన్నమ్మలాగా మారమని చెప్దాం, నాన్నమ్మనేమో అమ్మమ్మలా మారమని చెప్దాం. ఏమంటావు? అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఈ ఐడియా అయితే చాలా బాగుంది. నాన్నమ్మ గనక లేకపోయి ఉంటే ఈ రోజు ఇంత తిన్నాక కనీసం నడవకపోయేవాళ్ళం కదా. ఎక్సర్సైజ్ చేస్తే ఎంత బెటర్ గా ఉందో. బెస్ట్ అమ్మమ్మ మనకి.
స్వీట్స్ తినడం చాలా బాగుంటుంది కానీ బాడీని ఫిట్ గా ఉంచుకోవడం కూడా అవసరమే కదా. ఇప్పుడు అమ్మమ్మే చూడండి ఎంత డిసిప్లిన్ గా ఉంటారు. టైం కి లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్ గా ఉండాలి అని. అవునా కదా? సరే, పిల్లలకి డిసిప్లిన్ అంటే అంత ఇష్టం అయితే అలాగే చేద్దాం. నేను కూడా స్ట్రిక్ట్ కోపంగా ఉండే అమ్మమ్మలాగా తయారవుతాను. నాన్నమ్మ ఎంత మంచివారో కదా. ఎప్పుడు మంచి భోజనం పెడతారు మనకి. కడుపు నిండినా సరే ఆవిడ మనకి ఇంకా ఇంకా తినిపిస్తూనే ఉంటారు. ఒకసారి ఐస్ క్రీమ్, ఒకసారి రసగుల్లా, ఇంకోసారి డాన్స్. తను మనకి ఎప్పుడు దేనికి వద్దని చెప్పరు. నాన్నమ్మే బెస్ట్ కదా. తను ఇంకా ఎంత ఫన్నీగా ఉంటారు. తనతో ఉంటే ఎప్పుడు మజా వస్తుంది. నేను కూడా ఫన్నీగా ఉండగలను. అది కూడా వాళ్ళ నానమ్మ కంటే చాలా ఎక్కువగా ఉండగలను. గుడ్ మార్నింగ్ పినాకి. నాన్నమ్మ ఏంటి మీరు ఇంత పొద్దునే వచ్చారు? హ్యాపీ గప్పు. దయ్యం 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 దయ్యం. లేవండి, గార్డెన్ లో ఇంకా 100 రౌండ్స్ చేయాలి. నేను పడిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? బ్రేక్ఫాస్ట్ తయారైంది. చాక్లెట్ కేక్. నేను వీళ్ళకి ఫేవరెట్ అవ్వడాన్ని ఎవరు ఆపుతారు? మెల్లగా తినండి. ఈ మొత్తం కేకు మీకే. నేను ఇంకా స్వీట్స్ తీసుకొస్తాను, ఉండండి. ఓ అయితే ఇక్కడ ఉన్నారా? నాతో రండి. పిల్లలు మీరలా పారిపోకూడదు. నేను చాలా కోపంగా ఉన్నాను. పదండి పదండి. ఇప్పుడు పరిగెడుతూ 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 అవన్నీ క్రాస్ చెయ్యాలి. అప్పటి వరకు నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. అయిపోయాం. నా దగ్గరికి రండి పిల్లలు. కూర్చోండి కూర్చోండి. నేను మీకోసం ఏదైనా తినడానికి తీసుకొస్తాను. నా జోక్ ఎలా అనిపించింది మీకు? నేనైతే సరదాగా చేశాను. బాగుంది బాగుంది, చాలా బాగుంది మీ జోక్. అమ్మమ్మ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నాకు చాలా హోంవర్క్ ఉంది, వెళ్ళి చేసుకుంటాను ప్లీజ్. గప్పు ఇంకా నేను తనకు హెల్ప్ చేయాలి. మేము కూడా వెళ్ళిపోతాం. ఈరోజు హోంవర్క్ చేయడం లేదు. హ్యాపీ గప్పు అయిపోయా. అరే నా పిల్లలు, అయినా నేను వీళ్ళకు ఫేవరెట్ కావాలి. లేదు లేదు లేదు, పడుకోవాల్సిన సమయమా? ఇప్పుడిది హోంవర్క్ చేయాల్సిన టైం. పినాకి నువ్వు హోంవర్క్ చెయ్యి. మీరిద్దరూ అతనికి సహాయం చేయండి. నేను ఐస్ తీసుకొని వస్తాను. పిల్లలు ఇప్పుడు డాన్స్ మొదలవబోతుంది. చేయండి డాన్స్. ఇప్పుడు చెప్పినాకి. అరే వావ్ గప్పు, నువ్వు కూడా డాన్స్ చేస్తూనే ఉండండి. నువ్వు కూడా డాన్స్ చేస్తూనే ఉండు హ్యాపీ. నేను ఇప్పుడే వస్తాను. హోంవర్క్ చేసే టైంలో ఈ మ్యూజిక్ ఎవరు పెట్టారు? దీనికి మీకు శిక్ష తప్పకుండా పడుతుంది. వెళ్ళండి, చెవులు పట్టుకొని శిక్ష అనుభవించండి. ఇంకా 1000 సార్లు సారీ చెప్పండి. త్వరగా చెయ్యండి. మొత్తం బ్రెయిన్ అంతా నీ దగ్గరే ఉంది. మంచి ఆలోచన మంచి ఆలోచన. అనుభవించండి అనుభవించండి. నాకైతే ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఒకే ఒక దారి మిగిలింది. నాన్నమ్మ మేము చాలా అలసిపోయాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. అలాగే బాబు. లేదు లేదు, నో రెస్ట్. పద, పరిగెత్తడం మళ్ళీ మొదలు పెట్టండి. లంచ్ లో చాక్లెట్ ఎవరికి కావాలి? ముందు కౌంటింగ్ చేయాలి. లేదు, ముందు చాక్లెట్. కౌంటింగ్. చాక్లెట్ కౌంటింగ్. నేను చెప్పానుగా చాక్లెట్. కౌంటింగ్. చాక్లెట్ లేదు, కౌంటింగ్. లేదు కౌంటింగ్ అని చెప్పానుగా. అరే ఈ పిల్లలకి ఏమైంది?
లేవండి. అయ్యో ఇది నేనేం చేశాను? ఎన్ని స్వీట్స్ తినిపించానా వీళ్ళకి? లేదు లేదు, తప్పంతా నాదే. నేను ఈ రోజు వీళ్ళకి కాస్త ఎక్కువగానే ఎక్సర్సైజ్ చేయించాను. ఎంత ఎక్సర్సైజ్ చేయించావు? ఉదయం 100 రౌండ్స్ గార్డెన్ లో స్కిప్పింగ్, తర్వాత హార్డ్లెస్, ఇంకా ఇప్పుడు కూడా శిక్ష వేశాను. ఏంటి? అరే వాళ్ళ పిల్లలు, ఒలింపిక్స్ కి ఆడే ప్లేస్ కాదు. నువ్వు స్వీట్స్ ఎంత పెట్టావు? ఉదయాన్నే వాళ్ళకి చాక్లెట్ తో కేక్ పెట్టాను, తరువాత రసగుల్లా స్వీట్స్, ఇంకా ఇప్పుడు ఈ స్వీట్స్. అన్ని స్వీట్సా? పళ్ళు పాడైపోతాయి వాళ్ళవి. పాపం, మన మధ్య కాంపిటీషన్ గొడవ వల్ల పిల్లలకి మోత మోగించాం. అంత చేసినా వాళ్ళు మన కోసం ఓచుకున్నారు, మనని సంతోషంగా ఉంచడానికి. మన ఇద్దరం వాళ్ళకి ఫేవరెట్. అమ్మమ్మ నాన్నమ్మ వి లవ్ యూ. We love you too. మంచి పిల్లలు. ఆకలేస్తుంది. ఏదైనా రెస్టారెంట్ లో భోజనం చేయడానికి వెళ్దాం. రెస్టారెంట్ నే ఇంటికే పిలుద్దాం. ఇంకోటి చేద్దాం. ఈ రోజు మాత్రం నో రూల్స్, నో ఫిట్నెస్, నో రెగ్యులేషన్స్. ఇప్పుడు మీకు ఏది ఇష్టమో మేము అదే చేస్తాం. మీరు ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నారో మనం అదే చేద్దాం. నేనైతే జస్ట్ చిల్ అవుతాను. థ్యాంక్ యూ నాన్నమ్మ. థ్యాంక్ యూ అమ్మమ్మ. అరే థ్యాంక్స్ దేనికి? మీరు ముగ్గురు మా ఇద్దరికి ఫేవరెట్.